సహస్రమ్మ, మీరు అనుమానించినట్లు విహారీ గారికి నాకు మధ్య ఎలాంటి బంధం కానీ ఇంకేమీ కానీ లేవు. మీరు తప్పుగా అనుకోకండి. ఇన్ని రోజులు నేను చూసి చూడనట్టు ఉన్నందుకే బావ పక్కన నా స్థానం ప్రశ్నార్థకంగా మారిపోయింది. అదే పరిస్థితి వస్తే నేను సహించను. వెంటనే నా దగ్గరున్న సాక్ష్యాలన్నీ తీసుకుని వెళ్తాను. కట్టుకున్న భార్యని మోసం చేస్తున్నాడని ఈ సాక్ష్యాలన్నీ చూపించి మా బావ మీద కేసు పెడతాను. చీటింగ్ కేస్, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, నీతో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నట్టు కేసు పెట్టి మా బావకి మినిమం యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేస్తా. వద్దమ్మా, అలా చేయొద్దు. మీకు దండం పెడతాను. నా మీద కోపంతో విహారీ గారిని ఇబ్బంది పెట్టకండి. లేదు, నా మెడలో తాళి కట్టి నీతో క్లోజ్గా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. సహస్రమ్మ, విహారీ గారికి నేను దూరంగా ఉంటాను. శాశ్వతంగా దూరంగా ఉండాలి. మా బావకు కానీ మా వాళ్ళకు కానీ ఎవ్వరికీ నువ్వు కనిపించకూడదు. నువ్వు ఎక్కడుంది, ఏమైపోయింది, చిన్న ఆచూకీ కూడా ఎవ్వరికీ తెలియటానికి వీల్లేదు. దీనికి ఒప్పుకుంటేనే నేను మా బావ మీద కేసు పెట్టాను. లేకపోతే మాత్రం మా బావని జైల్లో పెట్టించి మరి అందరికీ దూరం చేస్తాను. చెప్పు, మా బావ అందరికీ దూరం అవ్వాలా, లేక నువ్వు మా బావకి దూరంగా ఉంటావా? చెప్పు. నేనే దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు మళ్ళీ తిరిగి వస్తే నా ప్రాణం పోయినా నా శవం కూడా మీ ఇంటికి రాదు. ఇంకెప్పుడు మా ఇంటికి రాను అని ఈ అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టు. నా మాట మీద నమ్మకం లేదా? లేదు. నిన్ను నమ్మను. నువ్వు మళ్ళీ తిరిగింటికొస్తే ఆ తర్వాత నేను చేయాల్సింది చేస్తానని ఈ అగ్రిమెంట్లో వివరంగా రాశాను. నువ్వు చదివి సంతకం పెట్టు. రేపు సూర్యోదయం అయ్యేలోపు నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. చూసి సంతకం పెట్టు. ఈ అగ్రిమెంట్ని మీరితే ఏం జరుగుతుందో కూడా గుర్తుంచుకొని సంతకం పెట్టు. త్వరగా సంతకం పెట్టు. ఏడ్చింది చాలు, త్వరగా సంతకం పెట్టు.
అసలైనా ఉన్నట్టుండి ఆ లక్ష్మి ఎక్కడికెళ్ళింది అంబిక? నువ్వేమైనా ప్లాన్ చేసావా? లేదక్కా, నేనే ప్లాను చేయలేదు. అది ఇలా వెళ్ళిపోవడం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇన్ని రోజుల నుంచి మనం ఎన్ని ప్లాన్లు చేశామే దాన్ని బయటికి పంపించాలని, కానీ మన చేతిలో అవ్వనే లేదు. అవునక్కా, చాలాసార్లు మనం ప్రయత్నించినా మన ప్రయత్నాలు సఫలం కాలేదు. అలాంటిది ఆ లక్ష్మి ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. అది కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా వెళ్ళిపోయేలా ప్లాన్ చేసింది ఎవరే? ఏంటే, మేమా లక్ష్మి విషయంలో ఏం జరిగిందో తెలియక తలలు బాదుకుంటుంటే నువ్వేంటి అంత కూల్గా ఉన్నావు? ఆ లక్ష్మిని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసింది నేనేనమ్మా. నేను నువ్వా? రియల్లీ సూపర్ సహస్ర. నువ్వేం ప్లాన్ చేసావో తెలీదు, ఏం పావు కదిపావో అర్థం కాలేదు. ఆ లక్ష్మి అకస్మాత్తుగా ఇంటి నుంచి మాయమైపోయినట్టు భలే వెళ్ళిపోయింది. పిన్ని, ఈ ప్లాన్ గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు. సీక్రెట్గా మూవ్ చేశాను. సహస్రా, నువ్వు మాటి మాటికి నన్నే సలహాలు అడుగుతావు. నా ప్లాన్సే వాడుకుంటూ అమ్మ కూచిలాగా నా మీదే డిపెండ్ అవుతావు అనుకున్నాను. కానీ నువ్వు పర్లేదే. పర్లేదేంటమ్మా, మీరు ఇన్ని ప్రయత్నాలు చేసిన అవ్వని పని నేను జస్ట్ ఒక చిన్న ప్లాన్తో దాన్ని బయటికి పంపించేశాను. మంచి పని చేసావు సహస్ర. నీకెప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, ఆ లక్ష్మి అడ్డు తొలగించుకుంటేనే నీ సంసారం బాగుపడుతుందని. ఆ పని ఇప్పటికి చేసావు. అవునే, ఇంతకీ ఏ ప్లాన్ చేశావు? అమ్మా, నా ప్లాన్ ఏంటో అన్ని వివరాలు త్వరలోనే చెప్తాను. సహస్ర, నువ్వు చేసిన ఈ పనిని యూజ్ చేసుకుని పక్కన లక్ష్మి లేని విహారీ, విల్లు లేని అర్జునుడు లాంటివాడు. వాణ్ణి ఓడించడం తేలిక, సీఈఓగా వాణ్ణి దించడం ఇంకా ఈజీ. ఇంక నేను ఆ పనిలోనే ఉంటాను. ఏదైతే ఏంటే, ఆ లక్ష్మి ఈ ఇంటికి పట్టిన చీడ లాంటిది. దాన్ని వదిలించుకున్నాం.